వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇవాళ క్లాస్లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 2023కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. ఎలక్ట్రాన్పై పరిశోధనకు భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం లభించింది. వారు పియర్ అగోస్తి, ఫెరెంక్ క్రౌజ్, యాన్ ఎల్ హులియర్. వీరు పియర్ అగోస్తి వీరు ఫ్రెంచ్ ట్యునీషియాలో జన్మించారు. అమెరికాలోని ఒహోయో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా వీరు పనిచేస్తున్నారు. ఫెరెంక్ క్రౌజ్ వీరు హంగరీలో జన్మించారు. జర్మనీలోని లూడ్విగ్ మ్యాక్స్మిలియన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. యాన్ ఎల్ హులియర్ వీరు ప్యారిస్లో జన్మించారు. స్వీడన్లోని లన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా వీరు పనిచేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భౌతిక శాస్త్రంలో నోబెల్ సాధించినటువంటి 5వ మహిళగా వీరు గుర్తింపు పొందడం అనేది మనకి ఇక్కడ జరిగింది. అయితే వీరు చేసినటువంటి పరిశోధనలు ప్రధానంగా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, పరమాణువులోని కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఒక వృత్తాకార కక్షలో మనకు అవి ఒక సర్క్యులర్ ఆర్బిట్స్లో వేగంగా తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వాటిని అప్పటికప్పుడు మనం పరిశీలించడం అనేది కష్టం, కుదరదు. అయితే వీరి పరిశోధన వల్ల ఏమైందంటే ఆ ఇబ్బంది అనేది మనకి తొలగిపోవడం జరిగింది. వీరు ప్రధానంగా చేసినటువంటి ఒక సృష్టి ఏంటంటే వీరు ఆటో సెకండ్ల పాటు మాత్రమే మనుగడలో ఉండేటటువంటి కాంతి తరంగాలను సృష్టించడం అనేది జరిగింది. స్వల్పస్థాయి కాంతి తరంగాలు అనమాట. అయితే ఇక్కడ ఆటో సెకండ్ అనేది ఒకటి వచ్చింది. మనకు ఆటో సెకండ్ అంటే ఏంటో ఒకసారి చూస్తే, సెకండ్లోని 100 కోట్ల వంతులో 100 కోట్ల వంతుని మనం ఏమనొచ్చు అంటే ఆటో సెకండ్ అని మనం చెప్పొచ్చు. స్వల్పస్థాయి కాంతి తరంగాల యొక్క సమయం అది. అయితే ఈ స్వల్పస్థాయి కాంతి తరంగాలు పరమాణువులోని ప్రక్రియల చిత్రాలను అవి అందించడం అనేది మనకి ఇక్కడ జరుగుతోంది. వీటి వల్ల అస్పష్టంగానైనా సరే మనకి ఎలక్ట్రాన్లు శాస్త్రవేత్తలు చూడడం అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క పరిశోధన వల్ల మనకి జరిగినటువంటి యొక్క ఈ మానవాళికి జరిగేటటువంటి యొక్క అభివృద్ధి లేకపోతే మనకి ప్రయోజనం ఏంటనేది ఒకసారి చూస్తే, ఎలక్ట్రాన్ల పరిశీలన పరిశీలించడం అనేది సులువైంది. అవి శక్తిని చేరవేసే విధానాల గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడం అనేది మనకి జరుగుతుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే సమర్థవంతమైనటువంటి ఎలక్ట్రానిక్ సాధనాలను మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా మరింత మెరుగ్గా వీటిని కనిపెట్టడం అనేది తెలుసుకోవడం అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకోటి చూస్తే రక్తంలో పరమాణు స్థాయిలో జరిగేటటువంటి మార్పులను కూడా మనం ఇక్కడ పరిశీలించడం అనేది మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇది భౌతిక శాస్త్రానికి సంబంధించిన నోబెల్ ప్రైజ్కి సంబంధించిన డీటెయిల్స్. థ్యాంక్ యూ.